ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభు మనల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన ఆయన కృపకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడినట్లుగా తన వాక్యము చేత మనల్ని దర్శించినట్లుగా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. మహోన్నతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. తండ్రి, మేము నిన్నటి వారము అయినను మాకు జీవమును ఇచ్చి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నాతోనూ మాతోనూ మాట్లాడము, నీ వాక్కులనిచ్చి మమ్మల్ని బలపరచుమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు ధ్యానమునకై మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 మరియు 25వ వచనములను చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24, 25 వచనములు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చే ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. చదవబడిన వాక్య భాగంలో యేసు ప్రభు ఒక వ్యక్తి తన యొక్క పునాది స్థిరముగా ఉండాలి అని ఆశించినట్లయితే బండ మీద పునాది వేసి ఇల్లు కట్టుకున్న వ్యక్తి వలె ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నాడు. బండ అనేది ఒక స్థిరత్వానికి సూచనగా ఉంది. బండ అనేది మనల్ని రక్షించిన మన ప్రభువుకు గుర్తుగా ఉంది. నీ జీవితమును స్థిరపరచగలిగిన నీ ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచనగా బండ గుర్తుగా ఉంటున్నది. ఈ ఉదయకాలమున నీ జీవితమును ప్రభు బండ మీద పునాది వేసి కట్టుకున్న జీవితముగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. మనము చూసినట్లయితే ఒక ఇల్లు కట్టేదానికి ముందు లోతుగా త్రవ్వి ఒక బండ వారికి త్రవ్వినప్పుడు గట్టి నేల లేకపోతే రాతి నేల వచ్చినప్పుడు మాత్రమే వారు అక్కడ నుండి పునాది వేసి కాలమ్స్ పిల్లర్ లైన్ వేసుకొని కడుతూ ఉంటారు. కారణం ఏంటంటే ఆ ఇల్లు స్థిరముగా ఉండాలి, వారు నివసించేదానికి అది క్షేమమైన స్థలముగా ఉండాలి అని ఆశిస్తూ ఇలాగూ చేస్తూ ఉంటారు. ఈ ఉదయకాలమున నీవు కూడా అలాగూ దేవుని యందు ఉండాలి అని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీవు కట్టుకొనిన నీ ఆత్మీయ ఇల్లు అనగా నీ జీవితము దేవునిలో స్థిరముగా ఉండాలి. ఆయన నివాస స్థలముగా ఉంటున్న నీ హృదయము దేవునితో సరిగా ఉండాలా అని నీవు ఆశించినట్లయితే ఆయన పైన పునాది వేసి కట్టబడిన అనుభవంలో ఉండాలి అని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. స్థిరము లేని ఒక జీవితము, స్థిరము లేని ఒక విశ్వాసము అవిశ్వాసమునకే పోల్చబడుచున్నదని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. నీవు దేవుని యందు స్థిరముగా లేకుండగా, దేవుని వాక్యమందు నిలిచి ఉండకుండగా, నీ తలంపులకు స్థలమిచ్చిన వ్యక్తిగా ఉంటూ, నీ ఆలోచనల ప్రకారం నీవు నడుచుకుంటూ, నేను కూడా నా ఇంటిని దేవుని యందు కట్టుకుంటున్నాను అని అనుకున్నట్లయితే ఒక దినము వరద వస్తుంది, అనగా అపవాది తీసుకొని వచ్చే శోధనలు నీ పైకి వస్తాయి. ఆ శోధనలు వచ్చినప్పుడు నీవు స్థిరముగా లేని దాన్ని బట్టి, నీ జీవితము బండ పైన పునాది వేసిన రీతిగా లేని దాన్ని బట్టి అపవాది కలిగించే శోధనలకు కొట్టుకొని పోతుంది. బండ మీద కట్టకుండా ఒక వ్యక్తి ఇసుక మీద కట్టినట్లయితే ఎలాగూ ఒక వరద వచ్చినను సరే, ఒక భూకంపం వచ్చినను అది నిలవకుండగా పడిపోతుందో అలాగూ స్థిరము లేని ఒక జీవితముగా ఉంటున్నది. మా చిన్ననాటిలో మా ఇంట్లో ఒక గుడిసెగా ఉండేది. అంతగా ఆర్థికంగా మేము ఉన్నత స్థానములో లేము. మా ఇంటికి గోడలు మట్టితో కట్టేవారు. వర్షాకాలం వచ్చినప్పుడు ఆ గోడకు నెమ్ము ఎక్కి గోడ
కూలిపోయేది. మరలా వర్షము పోయిన తర్వాత ఆ గోడలు కట్టుకుని మట్టితో కట్టిన గోడ కూలిపోయేదానికి కారణము దానికి స్థిరమైన ఒక సహాయము లేదు. అలాగనే నీ జీవితంలో కూడా నీవు స్థిరముగా ఉండాలంటే నీకు సహాయం అవసరమైనది. నీ పునాది బలముగా ఉండవలసినది. నీకు సహాయము చేసే ప్రభువు నీ ప్రక్కన ఉండాలి. ఆయనే బండ అయి ఉన్నాడు, ఆయనే నీకు కోట అయి ఉన్నాడు, ఆయనే నీకు సర్వమై ఉన్నాడని నీవు గ్రహించుకొని ఆయన వైపు చూసి ముందుకు వెళ్ళేదానికి, నీ జీవితమును నీవు సరిదిద్దుకునేదానికి ప్రయత్నించవలసిన వ్యక్తిగా ఉన్నావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఈ ఉదయకాలమున నీవు ఎలాగున్నావు? నీవు నీ ఆత్మీయ జీవితమును ఏ పునాది మీద కట్టుకుంటున్నావు? బండ మీదగా, అనగా యేసు ప్రభు పైన నీవు ఆధారము కలిగి ఉండి ఆయనను ఆధారము చేసుకొని నీ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నావా? లేక నీ తలంపులకు, నీ ఆలోచనల ప్రకారము నీవు నీ జీవితాన్ని కట్టుకుంటూ ముందుకు వెళ్తున్నావా? అలాగున్నట్లయితే ఒక దినమున అపవాది కలిగించే శోధనలు, అపవాది నీ పైకి తీసుకొస్తున్న తన యొక్క పోరాటములలో నీవు కూలిపోతావు. నీవు ఉన్న స్థలమును అపవాది దోచివేసుకుంటాడని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. మనము చూసినట్లయితే నెహెమ్యా పాడైపోయిన ప్రాకారములను మరలా కట్టేదానికి ప్రారంభించేదానికి ముందు అవి స్థిరముగా కట్టబడాలంటే వాటిని ఒకసారి పరీక్షించి ఎక్కడెక్కడ వాటిలో ఉన్న బలహీనతలు ఉన్నాయో వాటిని అన్నిటిని తీసివేసి, లేకపోతే వాటన్నిటిని తొలగించి మరలా పునాది వేసి కట్టాలి. మరలా బండ పైన స్థిరముగా గోడను కట్టాలని ప్రయత్నించి ఆ రాత్రి వేళలో తాను ఆ ప్రాకారము చుట్టూ వచ్చినట్లు మనము నెహెమ్యా గ్రంథంలో చూస్తూ ఉన్నాం. నీవు కూడా నీ జీవితాన్ని స్థిరముగా దేవుని యందు కట్టాలని ఆశించినట్లయితే, నీలో ఏ బలహీనతను అపవాది తీసుకొస్తున్నాడు దాన్ని గ్రహించుకొని దాన్ని తీసివేసిన తర్వాత దేవుని యందు నీవు నిలిచి ఉండేదానికి ప్రయత్నించము. ఈ లోకములో అపవాది కలిగించే శోధనలను జయించాలా అన్న మనస్సును కలిగి నీవు నడిచినట్లయితే నీ జీవితాన్ని ప్రభువు ఇంకను ఆశీర్వాదకరంగా చేస్తా. ఎటువంటి వరద వచ్చినను సరే, ఎటువంటి తుఫాను వచ్చినను సరే, ఎటువంటి పెనుగాలులు వచ్చినను సరే, ఎటువంటి భూకంపము వచ్చినను సరే, బండ మీద కట్టబడిన నీ జీవితము స్థిరముగా ఉంటుంది. అనగా యేసు పైన కట్టబడిన నీ జీవితము స్థిరముగా ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితమును ఎక్కడ ఎలాగూ పునాది వేసి కట్టుకుంటున్నారు? ఎవరు మీకు ఆధారముగా ఉన్నారు? ఎవరిపైన మీరు మీ ఆధారమును స్థిరపరచుకొని ముందుకు వెళ్తున్నారని ఒక్కసారి ఆలోచించుకోనండి. దేవుని కృపతో మీరు ముందుకు వెళ్ళేదానికి ప్రతిదినము ప్రయత్నించండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన గొప్ప దేవా, ఈ ఉదయకాలమున మేము నిన్ను పునాదిగా కలిగి, అనగా నీ పైన పునాది వేసుకున్న జీవితమును కలిగి ఉండేదానికి దేవా ఆసక్తి కలిగి ఉండాలని నీ వాక్యము సెలవిస్తుంది. అలాగూ నడుచుకుండే కృపను దయచేయము. అలాగూ నీలో నుండే కృపను మాకు అనుగ్రహించము. నీలో ఎదిగి, నీలో ఫలించి, నీలో నాయన నున్న ఆ ఆశీర్వాదములను మేము ఇతరులకు చూపించేదానికి, మేము స్థిరముగా ఉండేదానికి, నేను స్థిరముగా ఉండేదానికి, నా సహోదరులు స్థిరముగా ఉండేదానికి, నిన్ను ఆధారము కలిగి ఉండేదానికి సహాయము చేయమని, నీ పైన కట్టబడిన ఇండ్లుగా మా జీవితం ఉండినట్లుగా సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమెన్.